జరిగినటువంటి సంఘటనా స్థలం దగ్గర కొన్ని కెమెరాస్ లేకపోవడం, మరోవైపు కొంత టెక్నికల్గా దాన్ని ప్రూవ్ చేయడానికి కొంత ఇబ్బందికరంగా మారిందనేది పోలీసులు చెప్తున్నటువంటి మాట. యాక్చువల్గా మాకు కూడా అనుమానాలు ఉండే, టెక్నికల్గా ప్రూవ్ చేయలేనంత బలహీనమైన స్థితిలో ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ లేదు. కాకపోతే టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఎప్పుడైతే ఇది యాక్సిడెంట్ అని చెప్పడం మాకు అనుమానాలు వచ్చినాయి. ఒకటి, ఎక్కడైతే అనుమానాస్పదంగా బాడీ పడి ఉందో ఆ ప్రదేశాన్ని ముందు లీగల్గా ఒక అడ్వకేట్ని తీసుకెళ్ళి పోలీసులు దాన్ని ఎక్యుపై చేయాలి. ఆ తర్వాత ఆ ప్రదేశంలోకి ఎవరు ఫుట్ప్రింట్ వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలి. ఇటువంటిది ఏం చేయకుండా, సీమ్ ఆఫ్ క్రైమ్స్ చేయకుండా, అక్కడ ఉన్న వస్తువులను స్వాధీనం చేసుకోకుండా, ఆ ప్రదేశాన్ని స్వాధీనం చేసుకోకుండా ఒకవైపు ప్రభుత్వ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అలా మాట్లాడడము, రెండోది ఒకవైపు ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఖచ్చితంగా విచారణ న్యాయపక్షంగానే జరిగిస్తాము, వివక్షకు తావు లేకుండా విచారణ జరిగిస్తామనడము, ఈ రెండింటికి ఎక్కడ పొంతన లేదు. చూడాలి మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మిగతా ప్లానింగ్ అనేది ఉంటుంది. చెప్పండి, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతమంది సోదరులు వచ్చారు మద్దతుగా, వారి కుటుంబ సభ్యులకు మద్దతుగా. ఈ అంశానికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? ఎందుకంటే ప్రవీణ్ పగడాల్ అనేటువంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పేరున్నటువంటి వ్యక్తి. ఏ విధంగా చూస్తున్నారు ఈ కేసుని? పగడాల ప్రవీణ్ అన్న చాలా విషయాల్లో ఇప్పటి వరకు అనేక మత గ్రంథాలపైన ఎన్నో విషయాలను లేవనెత్తుతూ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలనే కరెక్టు, సర్వోన్నతుడైన దేవుడు ఈయన మాత్రమే అని చెప్తున్నటువంటి వ్యవస్థలో భాగంగా ఇది కొన్ని మత శాఖలు ఈయన మీద దాడికి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసింది అనేది ఖచ్చితంగా ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే అక్కడ విజువల్ చూస్తే ఆయన హెడ్లైట్ పగిలిపోయింది. ఇండికేటర్తో ఆయన మెల్లగా అసలు స్థితి అంటే అది ముందే అటాక్ జరిగినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళు కావాలనే ప్రీ ప్లాన్గా చేసిన మర్డర్ ఇది చిత్రీకరిస్తున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా దీన్ని వెంటనే బయటికి ఇస్తే పబ్లిక్లో ఒక అలజడి రేగుతుందని చెప్పేసి మప్టిలో ఉంచుతున్నారు అనేది నేను తెలుసుకుంటున్నటువంటి విషయం. చెప్పండి, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ కేసుని? ఎందుకంటే మీరు ఒక యూత్, ఎంతోమంది ఆయన బోధనలు విని కొంత ఇన్ఫ్లుయెన్స్కి గురై ఉంటారు. ఎంతోమంది ఆయన బోధనలు వినాలనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది మొదటిగా అందరు యాక్సిడెంట్ అని చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు, కానీ ఇది యాక్సిడెంట్ కాదండి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ చూస్తే అక్కడ ఆనవాళ్ళు కూడా, యాక్సిడెంట్ అయిన ఆనవాళ్ళు ఒక్కటి కూడా మాకు కనిపించట్లేదు. ఇప్పుడు చిన్న పిల్లాడి మాటలు వచ్చే పిల్లాడైనా చెప్తాడండి. ఆ సంఘటనలు చూస్తే, అక్కడ జరిగిన థింగ్స్, అక్కడ వస్తువులు కానీ, అక్కడ జరిగిన ప్రదేశాన్ని చూస్తే యాక్సిడెంట్ అయినట్టు లేదండి. ఇది ముమ్మాటికి హత్యే. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కూడా అతనికి థ్రెడ్ ఉంది అని చెప్పినట్టు పోస్ట్ చేసినట్టు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి మన దగ్గర. అంటే ఎవరి ద్వారా థ్రెట్ ఉంటుందని? ఎందుకంటే ఇప్పుడు ఆయన 2 తెలుగు రాష్ట్రాలు కూడా పాపులర్ కాబట్టి అన్యమతస్తుల వల్ల ప్రాబ్లమా, లేకోకుంటే అంటే క్రైస్తవుల్లో ఉన్నటువంటి కొంతమంది ఏమైనా టార్గెట్ చేయడం జరిగిందా? వీటానికి సంబంధించి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎవరి వల్ల ప్రాబ్లం ఉండొచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ముఖ్యంగా మన ప్రవీణ్ అన్న వాళ్ళ ఇంటి వాళ్ళతోని కానీ బంధువులతోని కూడా ఎటువంటి విద్వేషాలు లేవు. మా క్రైస్తవ సమాజంలో విద్వేషాలు లేవు. ఏంటంటే ప్రవీణ్ అన్న క్రైస్తవుల పైన ఎవరైతే పచ్చి బూతులు మాట్లాడుకుంటూ క్రైస్తవులనే టార్గెట్ చేస్తూ క్రైస్తవుల మీద దాడి చేయడం, క్రైస్తవులు మొత్తం చులకన, దేనికి పనికిరారు, మత విద్వేషాలు, బైబుల్ని ఇష్టపూర్వకంగా బూతులాడడం చేసిండో అప్పటి నుంచి అప్పటి నుంచి అన్న ఏంటంటే మా క్రైస్తవానికి కుడి భుజం లాంటివారు. అన్న ఏంటంటే మీరు చాలా మెసేజ్లలో చూడండి, ఇప్పుడు వీడియో కూడా ట్రెండ్ అవుతుంది, మనిషిగా చూడమన్నాడు. ఎందుకంటే ఎవరైతే అబద్ధపూర్వకంగా క్రైస్తవుల మీద నిందలు వేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే కౌంటర్ అటాక్ చేయడము స్టార్ట్ చేశాడు. కౌంటర్ అటాక్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడో అప్పటి నుంచి అన్న మీద ప్రీ ప్లాన్ మర్డర్ ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకున్నారు అన్య మతస్థులే. మా మతస్థులు అయితే ఎవరి మీద పగబట్టాల్సిన అవసరం ఏముంది? మేమందరం ఒకటే మార్గంలో నడుస్తాం. మాకు దేవుడు చూపిన మార్గంలో మేము శాంతియుతంగా నడుస్తున్నాం. అన్న ఏంటంటే క్రైస్తవులను ఎవరన్నా అంటే మాత్రం ఊరుకునే వ్యక్తి కాదు. మాట్లాడాలా ఆగల. సో ఏంటంటే అట్లా ఇప్పుడు అన్నకు థ్రెడ్ ఉందని చెప్పి వాళ్ళ సన్నిహితులు చెప్పిన ప్రకారం కూడా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయంట. కాల్ డేటా కూడా పోలీసులు బయటకు తీయాలి.
ఆ రోజు కంటే ఒక వారం రోజుల ముందు ఇప్పుడు. ఎందుకంటే మన 2 రాష్ట్రాలు టాప్ ప్లేస్లో ఉన్నాయి, టెక్నాలజీలో కానీ ప్రతి దాంట్లో కూడా టాప్ ప్లేస్లో ఉన్నాయి. కాబట్టి ఎందుకు ఇంత విచారణ ఇంత నెమ్మదిగా సాగుతుంది? ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు ఓట్ల కంటే ముందు, ఎలక్షన్స్ కంటే ముందు క్రైస్తవుల వల్లనే నాకు జ్ఞానం పెరిగింది, క్రైస్తవులు లేకపోతే నేను లేను, క్రైస్తవులే నాకు చదువు నేర్పించారు, నా భార్య ఒక క్రైస్తవురాలు, నా బిడ్డలు క్రైస్తవులు, నా క్రైస్తవం వల్లనే ఇంత జ్ఞానం వచ్చింది, క్రైస్తవుల బైబుల్ చదివి నేను ఒక జ్ఞానం సంపాదించుకొని, నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ఒక దెబ్బ కొడితే ఇంకో చెంప చూపెట్టమన్నాడు అని ఎన్నో మాటలు చెప్పిండు ఎలక్షన్ అప్పుడు.